జయప్రకాష్ గారు విజయవాడ. జయప్రకాష్ గారు నమస్కారం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం, మాట్లాడండి. ఎవరు అభ్యంతరకరమైన జర్నలిస్ట్ రామ్నాథ్ గారు ఒక వీడియో పెట్టారు. 22 అంశాలు ఆయన క్లియర్ గా హైలైట్ చేసి 22 అంశాలు ఇప్పటిదాకా ఎట్లా ఫేక్ చేశారన్నది. వైసీపీ ఈ విషయంలో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడంలో గానీ లీగల్ బ్యాటిల్ గానీ జీరోనా. అండ్ ఎన్డీఏ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ టీడీపీ అండి, ఎన్డీఏ ఇట్ ఈస్ ఎన్డీఏ సెంట్రల్ అండ్ స్టేట్. ఎగ్జాంపుల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటినీ దే ఆర్ బ్రేకింగ్ డౌన్. ఇప్పుడు మొన్న రీసెంట్ గా ఉమర్ ఖలీద్ మీద వచ్చిన తీర్పు కూడా చూస్తే ఇట్ ఇస్ రూటే స్పాయిల్ అయిపోయింది. ఎలక్షన్ కమిషన్ ప్రాబ్లం, జ్యుడిషియరీ ఇన్ ప్రాబ్లం, ఇంకా పోలీస్ గురించి మాట్లాడనక్కర్లేదు. ఇంకా రేపు ఎలక్షన్ జరిగితే అది ఎథికల్ గా జరుగుతుందా అన్ఎథికల్ గా జరుగుతుందా అర్థం కాని పరిస్థితి. సో వైసీపీ వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. సెంటర్ లో ఒకలాగా స్టేట్ లో ఒకలాగా ఉంటే ఇటు వర్కౌట్ అవ్వదని నా అభిప్రాయం. ఓకే, అది వేరే చర్చ అనుకోండి. అది దానికి స్ట్రాటజీస్ ఉండాల్సిన స్ట్రాటజీస్ దానికి ఉండాలి. బట్ వాళ్ళు స్ట్రాటజీకి వెళ్తారా లేకపోతే జనాన్ని నమ్ముకుని వెళ్తారంటే కిందసారి జనాన్ని నమ్ముకుని ఆయన జగన్ గారు దెబ్బతిన్నారు జగన్ పేరు మీద. కానీ జరగాల్సిన డ్యామేజీ ఈవీఎంల ఎఫెక్ట్ అనండి, 49 లక్షల ఓట్లు జరిగితే దాని మీద ఇంతవరకు సమాధానమే లేదు. చంద్రబాబు గారు మామూలుగా అయితే అంత ఎత్తున రైజ్ అవుతారు కదా, మరి దీని మీద ఒక్కరోజు కూడా మాట్లాడలేదు. రైట్, గోపి గారు చెప్పండి. ఫేక్ ప్రచారం మీద మీరు మాట్లాడుతుంటే మధ్యలో సబ్జెక్ట్ మారింది, వేరే మీరు కంప్లీట్ చేయండి, పర్వాలేదు. ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్పినట్టు చాలా వందల సంఖ్యలో వాళ్ళకి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయండి. అవి ఎప్పటికప్పుడు యంత్రాల్లాగా పనిచేస్తూ ఉంటారు. అందులో కుర్రాళ్ళు చాలా టెక్నికల్ గా చాలా ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు. వాళ్ళు అద్భుతమైనటువంటి థంబ్నెయిల్స్ పెట్టి ఉంటారు. ఆ థంబ్నెయిల్ చూడంగానే జనం నమ్మేసే పరిస్థితికి వస్తుంది. సో ఫేక్ ప్రచారాలు చేయడంలో మొట్టమొదట ఆద్యం పోసింది చంద్రబాబు నాయుడు గారు వైస్రాయ్ హోటల్ ద్వారా. సో అక్కడి నుంచే ఇది కంటిన్యూ అవుతుంది. వాళ్లే యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుంటారు, వాళ్లే మాట్లాడుతూ ఉంటారు, వాళ్లే గెస్టులుగా కనిపిస్తారు, వాళ్లే హోస్టులుగా కనిపిస్తారు. అట్లా కనిపిస్తూ మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ముందుగా ఆ హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్ లో ఉన్నటువంటి ఆ ఫేక్ ప్రచారాలను మొత్తాన్ని ఆపేసుకోవాలి చంద్రబాబు నాయుడు. ఆయన సీరియస్ గా దీని మీద నిర్ణయం తీసుకునేటట్టయితే ముందుగా వాటిని ఆపేసుకోవాలి. ఆపేసుకున్న తర్వాత మిగిలిన వాళ్ళ గురించి మాట్లాడాలి తప్ప ఊరికే గాల్లో ఏదో ఉంటే మాట్లాడితే సరిపోద్ది అని అనుకుంటే మాత్రం కుదరదండి. దీన్ని ఎవరో కూడా స్వాగతించరు. జనానికి తెలుసు అండి. మరి సబ్ కమిటీ ఏం చేస్తుంది? కాదు, మొన్న ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ఇదిగా మాట్లాడారు, ఏదో సోషల్ మీడియాని కఠిన చర్యలని. అసలు మరి ఓ పక్క సొగాలి ప్రీతి విషయంలో కానీ ఇతరత్ర కానీ జనసేన వాళ్ళు చేసిన ప్రచారం ఏంది, ఇప్పుడు జరుగుతున్నది ఏంది, లేదు ఇప్పుడు సబ్ కమిటీ వచ్చి ఏం చేస్తుంది? సబ్ కమిటీ వచ్చినా చేయగలిగేది ఏమి లేదండి. ముందు వాళ్ళ దగ్గర ఉన్న ఫేక్ ప్రచార యూనిట్లు వాటిని ఆపేసుకోగలిగితే చాలు. సొగాలి ప్రీతి తల్లిని వీళ్ళు జనసేన వాళ్ళు నిన్న డిమాండ్ చేస్తే నేను చూశాను. ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగం, ప్రభుత్వం ఇచ్చిన వ్యవసాయ భూమి, ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలం ముందు ప్రభుత్వానికి సరెండర్ చేసి మాట్లాడు అని చెప్పి సుగాలి ప్రీతి తల్లికి వీళ్ళు సవాలు విసురుతున్నారు. ఏ ప్రభుత్వం ఇచ్చిందండి? ఏ ప్రభుత్వం హయాంలో ఆ సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం జరిగింది? అది కదా జగన్మోహన్ రెడ్డి కదా 5 ఎకరాల పొలం ఇచ్చింది, ఉద్యోగం ఇచ్చింది, 5 సెంట్లు ఇళ్ల స్థలం ఇచ్చింది. దాన్ని ఎట్లా వీళ్ళు ఎలా అడుగుతారు? వీళ్ళు ఇచ్చినట్టు ఎలా చెప్పుకుంటారు? సో ఇవన్నీ కూడా ఫేక్ ప్రచారాలే కదా వీళ్ళు చేస్తున్నాయి. సో ముందుగా మీరు మానుకోండి, ఆ ఫేక్ ప్రచారాలు మీరు మానుకోండి. 14 లక్షల కోట్ల అప్పు చేశారు జగన్. యూరియా మీద చంద్రబాబు గారు మనుషులా పరుషులా? అసలు ఆయన ఇష్టం ఏది పడితే అది మాట్లాడతారు. ఇష్టం వచ్చినట్టు తన మీద అంటే మాత్రం నేను పడతాను, జనం కోసం పడతానని తెలివిగా మాట్లాడతారు. మళ్ళీ ఎవరైనా అలాంటి మాటలు మాట్లాడడంలో ఆయన తిట్టనుకోండి. ఖచ్చితంగా తను చేసే పనులు ఎదుటి వాళ్ళ మీద కేసు రుద్దేస్తూ ఉంటారు. అది ఆయన చంద్రబాబు నైజం అది. రైట్, రాజేంద్ర గారు విశాఖపట్నం నుంచి. రాజేంద్ర గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్తే. సార్ నమస్తే, మాట్లాడండి. సార్ నిన్న విశాఖపట్నానికి అలాగే ప్రపంచానికి మొత్తానికి చంద్రగ్రహణం పట్టింది సార్. చంద్రగ్రహణమా? సార్ నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి, కంప్లీట్ చేయండి. ఈ ప్రపంచానికి చంద్రగ్రహణం పట్టింది సార్ నిన్న. ఓకే, అవును. ఈ చంద్రగ్రహణం అలాగే మద్యం కేసులోనూ కూడా పట్టిన చంద్రగ్రహణం కూడా
నిన్నటితో విజయం సాధించిందని మేము అనుకుంటున్నాం అండి. ఓకే, అది వేరే చర్చలండి. అది సార్. థ్యాంక్ యూ సార్. రైట్. ఓకే, సోషల్ మీడియా మీద కూడా మీరు కూడా మాట్లాడితే ఓ బ్రేక్ తీసుకోవాలి సార్. ఇప్పుడు ముందు నారా లోకేష్ మీద ఫస్ట్ ఈ సబ్ కమిటీ యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే నిన్న విజయం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వీడియో పెట్టి ఫేక్ ప్రచారమే కదా, ఏదైతే రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటే సో దాన్ని ఏమని పెట్టారు, నేను చూడలేదు, నాకు అర్థం విజయం గారు అంటే జగన్ గారిని పలకరిస్తున్న జగన్ గారు పట్టించుకోలేదు, ఆయన తల్లి ప్రేమే అని చెప్పి ఎక్కడ పట్టించుకోలేదు. సో పట్టించుకోలేదని చెప్పి ఒక దుష్ప్రచారం చేస్తే ఒక వీడియోని ఏదో అక్కడ కొద్దిగా ఎడిట్ చేసి పెట్టేసి ఫేక్ ప్రచారానికి తెరలేపింది నారా లోకేషే కదా. సో రోజు ఫేక్ ప్రచారాలు వస్తారు సార్. వాళ్ళకి అంతు పొందు లేకుండా వాళ్ళకి మంది ఎక్కువ, అంటే ఛానల్స్ ఎక్కువ ఉన్నాయి, పత్రికలు ఎక్కువ. సో వాళ్ళన్నింటిని అడ్డం పెట్టుకొని విపరీతమైనటువంటి ఫేక్ ప్రచారం. మరి తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు దగ్గర నుంచి వీళ్ళు చేసినటువంటి ప్రచారం చూస్తే అది ఎంత దారుణమైనటువంటి ప్రచారం సార్. అలాంటి ఫేక్ ప్రచారాలకి అడ్డుకట్ట వేయాలంటే ఇప్పుడు అసలు మంత్రులు సబ్ కమిటీ అన్నారు కదా, ఆ కమిటీలో ఉన్న వాళ్ళే ఫేక్ ప్రచారం చేసేవాళ్ళు ఉన్నారు. అనిత గారు, నాదెండ్ల మనోహర్. అనిత గారు ఒకసారి విజయమ్మ గారిని ఉద్దేశించి చాలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు విజయమ్మ గారు భారతం గారి మీద చాలా, మరి ఇట్లా ఎంత అన్యాయంగా మాట్లాడతారు ఒక మహిళ. మీ గురించి కూడా మాట్లాడారండి మీరు. కాదు, మీకంటే టీవీ డిబేట్ లేదని సుప్రీంకోర్టు ఇచ్చిందని హోంమంత్రి పొజిషన్ లో చెప్తున్నారు. మరి ఫేక్ ప్రచారమే కదా. నిజం, అట్లా చెప్పారు. ఆవిడ పక్కన ఆఫీసర్లు ఎవరు కూడా సరిగా సలహా ఇవ్వరు. అసలు ఎట్లా ఉంటుందంటే సార్, జనాలకి దుష్ప్రచారం చేసేయాలి అలా అంతే. సో నేనేదో అన్నట్టుగా ప్రచారం చేసేయాలి. ఈనాడు నేను 25 ఏళ్ళు పనిచేసిన ఈనాడులో వాళ్ళందరికీ తెలుసు నేను ఎట్లా ఉంటాను ఏం కాదని. నా మీద వాళ్లే బురదేయటం ఏంటి, ఒక ఇద్దరు జర్నలిస్టులను బ్యానర్ గా వేయటం ఏంటి. మేము మాట్లాడుతుంటేనే మమ్మల్ని మీరు విత్డ్రా చేసుకోవాలని చెప్పి దాన్ని చేసుకునేదాకా వదలరు దాన్ని. అవును. సో దాన్ని అసలు మిమ్మల్ని అంటే టీవీ చర్చలకు వెళ్తాని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చిందంట. మరి అది కూడా అన్నారా? అదే సార్, సుప్రీంకోర్టు మీకు ఏదైతే బెయిల్ వచ్చినప్పుడు సుప్రీంకోర్టుకి సంబంధించి ఇట్లా కొమ్మినేని గారిని ఇంకా చేయొద్దని చెప్పారు ఆ జర్నలిస్ట్ కి, ఇంకా టీవీ డిబేట్లు చేయడానికి లేదు, చర్చల్లో పాల్గొంటారు. ఇలాంటి దుష్ప్రచారం మరి ఆ కమిటీలో ఉన్న వాళ్ళనే వేయాలి కదా. సో వాళ్ళే తప్పుడు ప్రచారం చేసే వాళ్ళు వాళ్ళే కమిటీ వేసి అయ్యన్న పాత్రుడు గారు బూతులు తిట్టినట్టుగా వీడియోలు వచ్చినాయి. మరి ఆయన మీద చర్య తీసుకుంటారా? అయ్యన్న పాత్రుడు మహిళలకు సంబంధించినటువంటి వేధింపులని వాళ్ళందరికి సంబంధించి వస్తుంటే ముందు వాటి మీద కదా కమిటీ వేయాల్సింది. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ జరుగుతున్నటువంటి అవినీతి మీద మరి మీ పత్రికలోనే 8,000 కోట్లు టెండర్ లేకుండా ఇచ్చేశారు అని చెప్పి రాసినప్పుడు, సో మీ దగ్గర పెట్టు లేదంటే అంతే కదా అవినీతికి పాల్పడుతున్నారని రాసుకోవాలి. సో వీటన్నిటి మీద ముందు వాటి మీద కదా సో జరగాల్సినటువంటి కాదు. పోలీసుల్లో జరిగినటువంటి ఒక అవకతవక వ్యవహారాన్ని సాక్షి పెడితే సాక్షి ఆఫీస్ మీద దాడి చేశారు. మొత్తం ఎమ్మెల్యేలు, మెజారిటీ ఎమ్మెల్యేలు అంతా అచ్చగా దోచుకు తింటున్నారని వాళ్ళ పత్రికలు రాస్తే అసలు నోరు విప్పులు అంటే ఒప్పుకున్నట్టే కదా దోచుకు తింటున్నమాట వాస్తవని. చంద్రబాబు నాయుడు గారు పిలిచి మందలించాడని రాశారు. మందలిస్తారా ఎవరన్నా అవినీతి సొమ్ముని కక్కిస్తారా? మందలిస్తే అయిపోయింది. మందలిస్తే సాక్షి వాళ్ళు ఆంధ్రజ్యోతి రాసిందంతా వాస్తవం అయిపోద్దా? అది మనం రాస్తే తప్పు సార్. ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడిన సాక్షి రాస్తే తప్పు, వాళ్ళు రాస్తేనేమో రెండో రోజుకి అలా డబ్బులు ఇవ్వగానే అది క్లియర్ అయిపోయింది. వాళ్ళకేమో వివరణలు ఇచ్చి బతిమలాడతారంట. సాక్షి కానీ సోషల్ మీడియాలో వాళ్ళకి నచ్చని ఉంటే వాళ్ళందరి మీద కేసులు పెడతారంట. కుప్పంలో కేసు పెడతాం ఏంటంటే ఎడిటర్ మీద, ఒక ఎడిటర్ మీద ఇంటికి సోదాలకు వెళ్తాం. బహుశా ఎప్పుడు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు జరగల. చంద్రబాబు అర్ధరాత్రి సాక్షి చంద్రబాబు గారి పాలన నేను అంతకుముందు 9 ఏళ్ళు తర్వాత 5 ఏళ్ళు చూశాం కదా, 8.5 ఏళ్ళు అయింది. అసలు ఇంత అరాచకంగా లేదు. మరి ఆయన దేవి లేదంటున్నారు. ఇప్పుడు అంతా లోకేష్ మీద నడుస్తుంది అంటారు. మరి ఆయన తెలిసి చేస్తున్నాడా, తెలియజేస్తున్నాడా? ఆయన ప్రచారంలో చెప్పినట్టుగానే మేము అట్లాగే ఉండాలనుకున్నాడో మరి ఏమో కానీ